అందరికీ నమస్తే ప్రజలారా, వెల్కమ్ టు ఎంఎల్ఆర్ న్యూస్ తెలుగు. నేను మీ కొత్త రమేష్. తెలంగాణ ప్రభుత్వం రేషన్ కార్డుదారులందరికీ కూడా ఒక భారీ శుభవార్త చెప్పింది. చాలా మంది కూడా 3 నెలల రేషన్ ఇస్తున్నటువంటి నేపథ్యంలో ఇప్పుడు ఒకేసారి కూడా ఎండల తీవ్రత ఎక్కువగా ఉన్నది కాబట్టి, ఎండలు విపరీతంగా కొడతా ఉన్నాయి కాబట్టి దాదాపు ఒక 3 నెలలకు సంబంధించినటువంటి రేషన్ ని ఒకేసారి ఇస్తా ఉన్నారు. కాబట్టి ప్రతి గ్రామంలో ఉన్నటువంటి రేషన్ షాపులు మొత్తం కూడా కిక్కిరిసిపోతా ఉన్నాయి. జనాలందరూ కూడా, ప్రజలందరూ పొద్దున పోయి రేషన్ షాపుల దగ్గర కూర్చుంటా ఉన్నారు. బస్తాలు పట్టుకొని క్యూ లైన్లు అయితే కొంత దూరం కూర్చునే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. దాదాపు చాలా మందికి కూడా కొన్ని గంటల సమయం పడతా ఉంది. ఇప్పటికీ కొంతమందికి సర్వర్లు రాక, ఇంకా వేరే టెక్నికల్ ఇష్యూస్ వల్ల కూడా అనేక మంది రేషన్ బియ్యాన్ని తీసుకోలేదు. చాలా మందికి కూడా ఇప్పటికీ రాలేదు రేషన్ బియ్యము. సో అందరూ కూడా టెన్షన్ పడతా ఉన్నారు. ప్రభుత్వం మరి ఒకేసారి 3 నెలల రేషన్ బియ్యాన్ని ఇస్తా ఉంది. ఇక మళ్ళీ ఇప్పుడు బంద్ చేస్తే కనుక, అంటే ఇప్పుడు రేషన్ బియ్యాన్ని కనుక ఆపేస్తే కనుక మళ్ళీ 3 నెలల వరకు రేషన్ రావు. కాబట్టి ఇప్పుడే మనం తీసుకొని పెట్టుకోవాలి అని చెప్పేసి చాలా మంది కూడా ఆత్రపడతా ఉన్నారు, టెన్షన్ పడతా ఉన్నారు. రేషన్ కనుక బంద్ చేస్తారు కావచ్చు ఇవ్వడం అని చెప్పేసి చాలా మంది కూడా ఆలోచిస్తూ ఉన్నారు. సో ప్రభుత్వం ఇప్పుడు వాళ్ళందరి గురించి ఆలోచించి అందరు కూడా టెన్షన్ పడకండి అని చెప్పేసి ప్రభుత్వం చెప్తా ఉంది. అసలు ప్రభుత్వం ఏం చెప్పింది, వాళ్ళందరికీ ఎటువంటి భరోసాని ఇస్తా ఉంది, వీటిని కూడా మాట్లాడదాం. అంతకంటే ముందుగా ప్రతి ఒక్కరు కూడా మన ఛానల్ని కింద ఉన్నటువంటి సబ్స్క్రైబ్ బటన్ నొక్కి ప్రతి ఒక్కరు కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా మనం చూస్తూ ఉన్నాం, రేషన్ కార్డుదారులందరూ కూడా వాళ్ళ పనులు కానీ వాళ్ళ వంటలు కానీ అన్ని కూడా బంద్ చేసి అమ్మలు, అక్కలు, అన్నలు, చెల్లెలు అందరూ కూడా పోయి దాదాపు ఆ ఇంట్లో ఒకరో ఇద్దరు కూడా పోయి రేషన్ షాపుల దగ్గర కూర్చుంటా ఉన్నారు. లైన్లు కడతా ఉన్నారు, క్యూ లైన్లు. ఎండలు కొడతా ఉన్నాయి. ఎండలు బీభత్సంగా కొడుతున్నటువంటి నేపథ్యంలో కొంత స్టాక్ కూడా ఎక్కువ ఉంది కాబట్టి ఆ నిల్వ ఉన్నటువంటి స్టాక్ ని పంపిణీ చేయాలి. ప్లేస్ ని, అంటే ఇప్పుడు వచ్చేటటువంటి కొత్త ధాన్యానికి స్థలాన్ని కల్పించాలనేటటువంటి ఉద్దేశం ఒకటి. ఇంకోటి రెండవ ఉద్దేశం ఏంటంటే ఎండలు కొడతా ఉన్నాయి. ఎండలు కొడుతున్నటువంటి నేపథ్యంలో చాలా మంది కూడా ప్రతి నెల రేషన్ షాపుల దగ్గరకు వచ్చి గంటలు క్యూ లైన్ల లోపల నిలబడి రేషన్ తీసుకొని పోవాలంటే వాళ్ళకి ఇబ్బంది తలెత్తది. వాళ్ళకు కూడా వడదెబ్బలు తలుగుతాయి. ఎండలు కొడుతున్నాయి కాబట్టి కొంత ఒకేసారి 3 నెలలకు సంబంధించినటువంటి రేషన్ ని ఇద్దామని చెప్పేసి కేంద్ర ప్రభుత్వం భావించింది. దానికి తగ్గట్టుగానే 3 నెలలకు సంబంధించినటువంటి రేషన్ని, అదేవిధంగా నిత్యావసర సరుకులన్నింటినీ కూడా ఒకేసారి ఇస్తా ఉన్నది. అయితే ఇందులో కొంత చాలా మందికి కూడా ఇబ్బందులు తలెత్తా ఉన్నాయి. టెక్నికల్ ఇష్యూస్ వల్లనో, సర్వర్స్ డౌన్ ఉండడం వల్లనో రేషన్ బియ్యం ఇప్పటికీ కూడా చాలా మందికి అందలేదు. చాలా మంది కూడా రేషన్ బియ్యాన్ని తీసుకోలేదు. సో వాళ్ళందరూ కూడా ఇబ్బంది పడతా ఉన్నారు, టెన్షన్ పడతా ఉన్నారు. అంటే రేషన్ ని కనుక ఆఫ్ చేస్తారు కావచ్చు, ఇక బంద్ చేస్తారు కావచ్చు రేషన్ బియ్యం ఇచ్చుడు. చాలా రోజులు అవుతుంది ఇయ్యబట్టి. మరి ఇప్పటికిప్పుడు కనుక బంద్ చేస్తే మా పరిస్థితి ఏం కావాలి? అంటే దాదాపు 1వ తారీఖు రేషన్ షాపులు ఓపెన్ అయినాయి. 1వ తారీఖు నుంచి రేషన్ ఇస్తా ఉన్నారు. ఇవాళ 14వ తారీఖు. దాదాపు ఈ 14 రోజుల పాటు కూడా రేషన్ ఇస్తూనే ఉన్నారు. అయినప్పటికీ కూడా ఇంకా రేషన్ తీసుకోలేనటువంటి వాళ్ళు, మరి టెక్నికల్ ఇష్యూస్ వల్లనో, లేకపోతే వాళ్ళకు సమయం కుదరకనో, ఏదో ఒక సమస్య రకంగా కూడా వాళ్ళు రేషన్ బియ్యాన్ని అయితే తీసుకోలేదు. అటువంటి వాళ్ళంతా కూడా ఒక్కసారిగా రేషన్ షాపుల దగ్గరకు వచ్చేసి క్యూ లైన్ల లోపల కూర్చొని టెన్షన్ పడతా ఉన్నారు. అటువంటి వాళ్ళకు ప్రభుత్వం శుభార్త చెప్పింది, ఎవరు కూడా ఎటువంటి ఇబ్బంది పడకండి. మీ అందరికీ కూడా ఎవరైతే రేషన్ తీసుకోలేనటువంటి వ్యక్తులు ఉన్నారో వాళ్ళందరికీ కూడా ఖచ్చితంగా రేషన్ బియ్యాన్ని ఇస్తాము. ఈ నెల 30 తారీఖు వరకు కూడా రేషన్ బియ్యాన్ని అందజేస్తాము. రేషన్ బియ్యంతో పాటుగా నిత్యావసర సరుకులను కూడా ఇస్తామంటూ కూడా ప్రభుత్వం చెప్తా ఉంది. ఎవరు కూడా ఎటువంటి టెన్షన్ పడాల్సినటువంటి అవసరం లేదు. మీరు అందరూ కూడా క్షేమంగా రండి, ప్రశాంతంగా వచ్చి రేషన్ బియ్యాన్ని తీసుకొని ఇంటికి వెళ్ళండి. 3 నెలలకు సంబంధించినటువంటి రేషన్ బియ్యాన్ని ఒకేసారి బయోమెట్రిక్ తీసుకొని, అంటే ప్రతి నెలకు సంబంధించినటువంటి బయోమెట్రిక్ కాకుండా ఒకే బయోమెట్రిక్ తీసుకొని ఇచ్చేస్తామని చెప్పేసి కూడా ప్రభుత్వం చెప్తా ఉంది. ఎవరు కూడా ఎటువంటి ఇబ్బంది పడకండి, మాత్రం రాకండి, టెన్షన్ పడకండి. మీకు 3 నెలల రేషన్ బియ్యాన్ని ఇస్తాము. అదేవిధంగా నిత్యావసర సరుకులు కూడా ఇస్తాము. దాంతో పాటుగా ఈ నెల 30వ తారీఖు వరకు కూడా ఇంకా ఎవరైనా తీసుకోలేనటువంటి వాళ్ళు ఉన్నారో వాళ్ళందరికీ కూడా ఇస్తాము. ఎక్కడ కూడా బంద్ చేసేది లేదు. ప్రతి ఒక్కరికి కూడా, అంటే అందరూ ఎవరెవరైతే ఇంకా తీసుకోలేదో వాళ్ళందరికీ కూడా రేషన్ బియ్యాన్ని, నిత్యావసర సరుకులు అన్నింటినీ కూడా ఇచ్చాకే మొత్తం కూడా క్లోజ్ చేస్తామంటూ కూడా చెప్తా ఉన్నారు. అధికారులు చెప్పిన తర్వాత కొంత రేషన్ కార్డుదారులందరూ కూడా ఊపిరి పీల్చుకుంటా ఉన్నారు. ఎందుకంటే చాలా మంది కూడా ఇక రేషన్ బంద్ చేస్తారు కావచ్చు. దాదాపు 14 రోజులుగా కూడా వరుసగా రేషన్ ఇస్తా ఉన్నారు కాబట్టి ఖచ్చితంగా ఇప్పుడు బంద్ చేస్తే కనుక ఇక 3 నెలల వరకు కూడా మనకు రేషన్ బియ్యం ఇవ్వరు, రేషన్ రావు. కాబట్టి ఇప్పటికిప్పుడే వెళ్ళి తెచ్చుకుందామని చెప్పేసి అందరూ కూడా రేషన్ షాపులకు పరుగులు పెడతా ఉన్నారు. గ్రామంలో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా, వాళ్ళందరికీ కూడా ప్రభుత్వం కొంత ఊరటనిచ్చేటటువంటి ఒక వార్త చెప్పింది. అదే మీరు 30 తారీఖు వరకు కూడా ఎటువంటి ఇబ్బంది పడాల్సినటువంటి అవసరం లేదు. 30 తారీఖు వరకు కూడా రేషన్ బియ్యాన్ని మీకు అందజేస్తాము. మీరు ఒకవేళ
నిజంగా మీకు రేషన్ కనుక రాకపోతే మీరు నేరుగా రేషన్ షాప్లకు వచ్చి డీలర్ దగ్గరికి వచ్చేసి రేషన్ బియ్యాన్ని తీసుకొని వెళ్ళండి. 3 నెలలకు సంబంధించినటువంటి రేషన్ బియ్యాన్ని ఒకేసారి తీసుకొని వెళ్ళండి అంటూ కూడా చెప్తా ఉన్నారు. ఇక 3 నెలల సిస్టాన్ని పెట్టడానికి ప్రధాన కారణం నేను ఇందాక మీకు చెప్పాను, ప్రభుత్వం దగ్గర కొంత భారీ స్టాక్ ఉండడం ఒక అంశం అనుకోవచ్చు. ఇంకోటి ఎండలు కొడుతున్నటువంటి వేళ, ఎండల తీవ్రత పెరుగుతున్నటువంటి వేళ అందరికీ ఒకేసారి ఇచ్చేస్తే కనుక కొంత ప్రజలకు కూడా మేలు కలిగినట్టుగా ఉంటుంది, ప్రజలకు కూడా కొంత భరోసాని ఇచ్చినట్టుగా ఒక 3 నెలల ధాన్యాన్ని వాళ్ళ దగ్గర పెట్టినట్టుగా ఉంటుంది అన్నట్టుగా కూడా ప్రభుత్వం భావించింది. మరి దీనిపైన మీ అభిప్రాయం ఏంటి? ఇప్పటికీ ఇంకా ఎవరైనా రేషన్ బియ్యాన్ని తీసుకోకపోతే కనుక వెళ్ళండి, రేషన్ షాప్ల దగ్గరికి వెళ్ళి తీసుకునే ప్రయత్నం చేయండి. రాలేనటువంటి వాళ్ళు, రేషన్ రాలేనటువంటి వాళ్ళు కూడా ఇబ్బంది పడకండి. 30వ తారీఖు వరకు కూడా సమయం ఇచ్చింది, సమయాన్ని పొడిగించారు కాబట్టి ఎవరు కూడా టెన్షన్ పడాల్సినటువంటి అవసరం లేదు. మీరు నేరుగా రేషన్ డీలర్ల దగ్గరికి వెళ్ళి రేషన్ బియ్యాన్ని తెచ్చుకోవచ్చు. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కూడా వాళ్ళ దగ్గరికి వెళ్ళి అడిగే ప్రయత్నం చేయండి. మరి ఇంకా ఏమైనా అంటే మీకు దీనికి సంబంధించినటువంటి అంశాలకు కానీ ఇంకా వేరే సమస్యలు ఏమైనా ఉన్నా కూడా కింద కమెంట్ బాక్స్ లో కమెంట్ చేసే ప్రయత్నం చేయండి. మరి చూద్దాం ముందు ఏం జరుగుతుంది, ఎటువంటి పరిణామాలు చోటు చేసుకోబోతా ఉన్నాయి, ఇవన్నీ కూడా మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం. అంతవరకు ప్రతి ఒక్కరు కూడా వేచి ఉండండి. అదేవిధంగా మన ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకొని మనకు అండగా ఉంటారని చెప్పి నేను మనస్ఫూర్తిగా వేడుకుంటూ నేను మీ కొత్త రమేష్. ధన్యవాదాలు మిత్రులారా.